పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందుకు చేరుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్, సుభాష్ చంద్ సమావేశంలో ఈటెల మాట్లాడుతూ 40 ఏళ్లుగా నమ్మిన సిద్ధాంతంతో పనిచేసే ప్రేమేందర్ రెడ్డిని సమస్యలపై ప్రశ్నించే ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి, వారికి తోడుగా బీజేపీ శాసనసభాపక్షం నేను అండగా ఉంటామని తెలియజేస్తున్నామని, పట్టభద్రులను చిన్నచూపు చూసే అహంకార పార్టీలను దెబ్బకొట్టే శక్తి పట్టభద్రుల ఓటుకు ఉందని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 1500 రూపాయల చొప్పున పంచింది, బీఆర్ఎస్ పార్టీ కూడా డబ్బులు పంచింది అని వస్తుంది వార్తలు. మరి వాళ్ళ డబ్బుల ముందు మన మాటలు పనిచేస్తాయని చెప్పి వారు అంటున్నారు. రంగాకరణ్ గారికి నేను 4 చరిత్ర విషయాలు చెప్పుతాను, నేను చూసింది కాబట్టి చెప్తున్నాను. 2006లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు రాజీనామా చేసి తెలంగాణలో ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు 100 కోట్ల పైబడి డబ్బులు తెచ్చి నియోజకవర్గానికి ఒక మంత్రిని ఇచ్చి, ఒక్కొక్క మండలానికి ఒక ఎమ్మెల్యేని ఇచ్చి, అన్ని పార్టీల నాయకులతో కూడా కొనుగోలు చేసి ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా చివరికి అక్కడ గెలిచింది తెలంగాణ ఉద్యమ బాహుజనే గెలిచింది తప్ప కేసీఆర్ అంటే నీకు అప్పటికి గుర్తు చేస్తున్నా అంతే. 2008 మేము మళ్ళీ రాజీనామా చేసాం, మీకు ఐడియా ఉంటుంది. అప్పుడు ప్రజలు ఎత్తుకోలే, మా నిర్ణయాన్ని నచ్చలే, మాకు ఉంటా ప్రజలు డబ్బులు ఇచ్చి మమ్మల్ని భుజాలను ఎత్తుకొని నన్ను అప్పుడు 78,000 మెజార్టీతో గెలిపించింది. 78,000. మన హుజరాబాద్లో మీరంతా సాక్ష్యం. నాకు తెలిసి ఈ జిల్లాలో అతి ఎక్కువ సార్లు ఉద్యమాల్లో లీడ్ చేసింది నేనే. ఇంతకుముందు మా నాయకుడు వచ్చి పోతున్నాడు, అలా మీరు కట్టించిన జెండా, మీరు ఎత్తిన జెండా ఇంకా అక్కడ ఉందన్నా అని అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ జెండా. అప్పుడు జేఏసీ కార్యక్రమాలు కావచ్చు, ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమానికి అనుకూలం కాదని చెప్పే రోజులలో తప్పు ఆనాడు ఖమ్మం మెట్టు కదిలినటువంటి చరిత్ర కానీ, ఆనాడు తుపాకీ తూటా పెరిగితే ఇలా కొత్తగూడెంలో రక్తం చెందిన ఆనవాళ్ళు ఇంకా మర్చిపోలేదు ఖమ్మం ప్రజలు. ఖమ్మం ప్రజలు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ కోరుతున్నామని చెప్పి ఆనాడు మేము చెప్పినాం. పెద్ద సభ జరిగింది ఇదే ఖమ్మంలో, పెద్ద సభ జరిగింది. కాలేజీలో పనిచేసే ప్రైవేట్ లెక్చరర్, టీచర్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు. అందువల్ల నేను అనుకుంటున్నా అలాంటి పైసల ప్రభావం ఉంటుందని చెప్పి నేను నమ్మట్లేదు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా మీకు తెలుసు. ఆయన అంటున్నాడు నేను కొట్లాడతాను. కొట్లాడే శక్తి కూడా వాళ్ళకి ఇవ్వలేదు కదా, వాళ్ళ మీద నమ్మకం పోయింది. వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగ యువకులకు ఏ ఉద్యోగాలు కల్పన చేస్తారని చెప్పి మాట ఇచ్చిండ్రో ఆ ఉద్యోగాలు కల్పించలేకపోయింది. ఏ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలని చెప్పేవో ఆ నియామకాల విషయంలో కేసీఆర్ ఎంత మాట మార్చిందో, ఎట్లా నిరుద్యోగ యువతకి నిరాశ కలిగించిందో నేను చెప్పాల్సిందే.